ఫార్మస్యూటికల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. అదే మేనేజ్మెంట్ రివ్యూ మీటింగ్. షార్ట్గా చెప్పాలంటే ఎంఆర్ఎం. పేరుకు ఇది మీటింగ్ అయినా ఇది అంతకు మించి చాలా ఎక్కువ. చాలామంది ఏమనుకుంటారంటే ఇదో మామూలు మీటింగ్ గదా అని. కానీ అస్సలు కాదండి. అసలిది ఎందుకంత స్పెషల్? ఇది కేవలం ఒక ప్రొసీజర్ కాదు, అంతకంటే చాలా ముఖ్యమైనది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మరింతకీ ఈ ఎంఆర్ఎం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అఫీషియల్ మీటింగ్. ఇక్కడ కంపెనీ టాప్ మేనేజ్మెంట్ అంతా కూర్చుని మన క్వాలిటీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో రివ్యూ చేస్తారు. అందుకే రెగ్యులేటరీ వాళ్లకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వాలిటీ విషయంలో మేనేజ్మెంట్ నిజంగా ఇన్వాల్వ్ అవుతోందా లేదా అని చెప్పడానికి ఇదే అతిపెద్ద ప్రూఫ్ అన్నమాట. అయితే ఈ మీటింగ్ యొక్క అసలు లక్ష్యాలు ఏంటి? దేనికోసం దీన్ని నిర్వహిస్తారు? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ముందుగా, మన క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే క్యూఎంఎస్ అసలు ఎలా పర్ఫామ్ చేస్తోందో సమీక్షించాలి. ఆ తరువాత మన దగ్గర ఉన్న క్వాలిటీ డేటాను, ట్రెండ్స్ను అనలైజ్ చేయాలి. అంటే ఎక్కడ సమస్యలొస్తున్నాయి, అవి మళ్ళీ ఎందుకొస్తున్నాయి అనేది గుర్తించాలి. దీనికి తగ్గట్టుగా అవసరమైన రిసోర్సెస్ అంటే డబ్బు, మనుషులు, టెక్నాలజీ లాంటివి కేటాయించాలి. ఇవన్నీ చేస్తేనే కదా మనం కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవ్వగలుగుతాం. సరే, మీటింగు పెట్టాం. మరి అందులో ఏమేం చర్చించాలి? ఎజెండాలో ఉండాల్సిన ముఖ్యమైన టాపిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా కీలకం. ఎంఆర్ఎం చర్చకు ఇవే పునాది. ఉదాహరణకి డీవియేషన్ ట్రెండ్స్ అంటే మన ప్రొసీజర్స్ నుంచి ఎక్కడెక్కడ పక్కకు వెళ్తున్నాం. అలాగే క్యాపా అంటే కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్స్. వాటి స్టేటస్ ఏంటి? అవి నిజంగా పనిచేస్తున్నాయా? ఇంకా ఇంటర్నల్ ఆడిట్స్లో ఏం తేలింది? కస్టమర్ కంప్లైంట్స్, రీకాల్స్ ఏమైనా ఉన్నాయా? చేంజ్ కంట్రోల్స్ ఎలా మేనేజ్ చేస్తున్నాం? మన స్టాఫ్కిచ్చిన ట్రైనింగ్ సరిపోతుందా? ఫైనల్గా మన ప్రాసెస్ ఇంకా ప్రోడక్ట్ క్వాలిటీ డేటా ఎలా ఉంది? ఇవన్నీ తప్పనిసరిగా చర్చకు రావాలి. ఓకే, ఇన్ని విషయాలు చర్చించాం, బానే ఉంది. కానీ చర్చించి వదిలేస్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఆ మీటింగ్ నుంచి కొన్ని స్పష్టమైన ఫలితాలు అంటే అవుట్కమ్స్ రావాలి. అవి లేకుండా ఎంఆర్ఎంకి అర్థమే లేదు. ఒక మంచి ఎంఆర్ఎం నుంచి మనకేం రావాలంటే ముందుగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. సరే, ఇది చేద్దామని. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఒక డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ ఉండాలి. మరి ఆ పనెవరు చేస్తారు? దానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టాలి. ఎప్పట్లోగా పూర్తి చేయాలి? దానికి ఒక పక్కా డెడ్లైన్ ఉండాలి. ఈ 4 స్టెప్స్ ఉంటేనే ఆ మీటింగ్ ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు మనం చాలా కీలకమైన పాయింట్కొచ్చాం. ఒక ఎంఆర్ఎం సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఎక్కడ తేడా కొడుతుంది, ఎక్కడ సక్సెస్ అవుతుంది చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకవైపు సాధారణంగా జరిగే తప్పులో మరోవైపు ఒక పవర్ఫుల్ ఎంఆర్ఎం ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. చాలాసార్లేమవుతుందంటే మీటింగ్ కేవలం పేరుకే ఉంటుంది, కాగితాల మీదే ఉంటుంది. డేటాను పైపైన చూస్తారు కానీ ట్రెండ్స్ని పట్టించుకోరు. తీసుకున్న నిర్ణయాల మీద ఫాలో అప్ అస్సలుండదు. అసలు సీనియర్ మేనేజ్మెంటే మీటింగ్కి సరిగా రాదు. కానీ ఒక స్ట్రాంగ్ ఎంఆర్ఎం అలా ఉండదు. అక్కడ మేనేజ్మెంట్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. కంప్లాయన్స్ కల్చర్ను అది మరింత బలపరుస్తుంది. లీడర్షిప్కి, క్వాలిటీకి మధ్య ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది. దీనివల్ల కంపెనీలో నిజమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది చూడండి. మేనేజ్మెంట్ రివ్యూ లేకపోతే క్వాలిటీ సిస్టమ్ మరియు మేనేజ్మెంట్ వేరువేరుగా పనిచేస్తాయి. ఎంత నిజమో కదా! అంటే మేనేజ్మెంట్కి, క్వాలిటీ టీంకి మధ్య కనెక్షన్ కట్ అయిపోతుంది. అది కంపెనీకి చాలా ప్రమాదకరం. ఇంకో చాలా ముఖ్యమైన విషయమేంటంటే డాక్యుమెంటేషన్. మీటింగ్ రికార్డ్స్ అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ పక్కాగా ఉండాలి. అక్కడ జరిగిన ప్రతి చర్చ, తీసుకున్న ప్రతి నిర్ణయం, ఇచ్చిన ప్రతి మాట అన్నీ స్పష్టంగా రికార్డ్ చేయాలి. ఎందుకంటే రేపు ఎవరైనా అడిగితే మేనేజ్మెంట్ ఎంత కమిటెడ్గా ఉందో చెప్పడానికి ఇదే కదా మన దగ్గరున్న అఫీషియల్ ప్రూఫ్. సరే, ఇదంతా విన్నాక ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రస్తుతం ఒక సంస్థలో మేనేజ్మెంట్ నిజంగా క్వాలిటీ సిస్టంతో కలిసి పనిచేస్తోందా? లేక రెండూ వేర్వేరు దారుల్లో వెళ్తున్నాయా? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.